హలో అండి, వెల్కమ్ టు మై ఛానల్. మరి ఈరోజు మా తోటలోకి వెళ్ళి బ్లెస్సీ కరివేపాకు కట్ చేయడానికి వెళ్తుందనమాట. మరి పంపించాను, నువ్వు వెళ్ళి కట్ చేయమ్మని. నేను ఆ కింద వరకు నేను వెళ్ళనండి, ఎందుకంటే నాకు కొంచెం భయం ఎక్కువ. ఇంకా అది నడిచే దారి అవన్నీ కూడా కరెక్ట్గా లేవన్నమాట. ఎందుకంటే నేను మేళ్ళు ఎక్కడమే కానీ కిందకి దిగేది ఎప్పుడు లేదనమాట. ఇదే ఫస్ట్ టైం అనమాట. అంత బాగా మరి ఆ యొక్క భూమిని బాగా చేసిన తర్వాత నడిచే దారి కూడా ఉంటేనే అప్పుడు నేను వెళ్తాను. ఎందుకంటే పురుగులు అవన్నీ ఉంటున్నాయి, నాకు భయం అనమాట. మట్టి నేల కదండి అంతాను. చూస్తున్నారు కదా, తన ప్లస్ ఏం కట్ చేస్తున్నా కట్ చేస్తుంది అనమాట. ఏంటది? అవ్వా, తోటలోకి వెళ్ళి కరివేపాకు కట్ చేస్తున్నావా? వస్తుందా? ఎమర్జెన్సీ. అది పెందుర్తోళ్ళు ఇచ్చారు, రాజేశ్వరి గారు, పెందుర్తి రాజేశ్వరి గారు. కరివేపాకు గుబురుగా రావాలంటే మొత్తం అక్కడ రెమ్మల్లాగా తెంపకుండండి, మామూలుగా గుర్తుగా తెంపేస్తే అక్కడ చిగురులు వస్తాయన్నమాట. ఆ చిగురులు రావాలంటే మనం ఓకే అమ్మ ఎప్పుడు కూడాను గుర్తుగా తెంపియాలి. చాలా మంచి స్మెల్ వస్తుందటండి. ఇగోండి, అలా వాసన చూసుకొని వస్తుంది, చూసారా? అంటే ఎంత మంచి వాసన లేకపోతే పదే పదే చూడగలరు కదండి. అదిగోండి లోపలికి వస్తుంది కదా, అదిగో మళ్ళీ వాసన చూస్తుంది. ఇక్కడ అట్లు వేస్తున్నానండి, అంటే పొయ్యి మీద ఇవన్నీ పెట్టి నేను ఆ కరివేపాకు పంపించాను అనుకోండి. ఇదిగోండి అట్లు, ఇవన్నీ ఆల్రెడీ మీకు చూపించాను. మైదా అట్లు కదండి, చూపించాను. రవ దోశల్లాగా వస్తున్నాయి చూడండి. ఈరోజు మార్నింగ్ మాకు మైదా అట్లు మరి వేరుశనగ పలుకులు పచ్చడి అనమాట. అదంటే చాలా ఇష్టం మా ఇంట్లో వాళ్ళకి. మరి వేరుశనగ పలుకులు పచ్చడి చేసినప్పుడు ఏం చేయాలంటే, వేరుశనగ పలుకులు మరి వెల్లుల్లిపాయలు ఇవన్నీ వేపేసిన తర్వాత ఆ పచ్చడికి ముందు ఎండుమిరపకాయలు కూడా కొద్దిగా వేయాలండి అందులోని. అలాగే పచ్చిమిరపకాయలు కూడా కొద్దిగా వేయాలా. వేసిన తర్వాత అందులోని పచ్చి ఉల్లిపాయ వేసి రుబ్బాలన్నమాట. అప్పుడు టేస్ట్ చాలా బాగుంటుంది. ఒక్కొక్కసారి ఒక్కొక్క టేస్ట్ మనం తింటే రోజు తిన్న టేస్ట్ కాకుండా కొంచెం డిఫరెంట్గా ఉంటుంది అనమాట. తిన్నోళ్ళు కూడా హ్యాపీ ఫీల్ అవుతారు. ఇదేంటి కలర్స్ ఇవన్నీ చూస్తున్నారా? ఏం లేదండి, బీట్రూట్ జ్యూస్ చేసి ఇందులోని వేసి డీప్ ఫ్రిడ్జ్లో పెట్టేస్తానమాట. అవి 2 లేక 3 మేము గ్లాస్లో వేసుకొని తాగుతుంటాం. ఎందుకంటే ఇది లేడీస్కి చాలా మంచిదండి, ఇది బ్లడ్ చేరుతుంది. ఇక్కడ చూసారా, బ్లెస్సీ ఈరోజు గోంగూర రొయ్యలు వండుతుందన్నమాట. చూడండి, ఈరోజు తన సెలవులో ఉంది కాబట్టి తను చేస్తానన్నది. అయితే నేను వీడియో తీసుకుంటాను, నువ్వు చెయ్యమ్మని చెప్తే చేస్తుందన్నమాట. ఇదిగోండి, ఏం వండుతున్నావు బ్లెస్సీ ఈరోజు? గోంగూర రొయ్యలు ఆంటీ. అవునా? అయితే ఈరోజు నీ వంటకం మేము అందరూ తిని మా సబ్స్క్రైబర్స్ అందరికీ ఆ టేస్ట్ మేము చెప్తాం. ఇదండి, వంట సులువుగా అయిపోవాలని నేను బ్లెస్సీకి నేను చెప్తున్నాను అనమాట. ఏంటంటే ఉల్లిపాయలు ఆగాల, పచ్చిమిరపకాయలు ఆగాల, టమాటా ముక్కలు ఉడకాల, ఇవన్నీ కాదండి. అన్నీ రెడీ పెట్టుకొని కళాయిలో నూనె వేసుకొని ఉల్లిపాయలు, పచ్చిమిరపకాయలు, టమాటాలు మొత్తం కలిపి వేపుతూ ఉంటే దగ్గరికి అవుతుంటుంది. ఎందుకంటే అవి ఉడికినప్పుడు చిన్న ఉప్పు జల్లాలండి. ఉప్పు జల్లితే బేగా అయిపోద్ది. ఇప్పుడున్న పిల్లలకి వంటకం అనమాట. ఇంకా అన్నీ పూర్వంలా చేసుకొని ఉంటే వాళ్ళు అసలు వంటలు కాదు కదా, మరి బయట నుంచి తెప్పించుకొని తినేస్తారండి. అందుకే ఇంట్లో వంటలు సులువైన పద్ధతులు నేర్పిస్తే వాళ్ళకి చెయ్యాలని ఆశపడుతుంది. బయట వంటలకి ఇంట్లో వంటలకి చాలా తేడా ఉంటుంది అనమాట. అందుకే మన ఇంగ్రీడియంట్స్తోని సులువుగా చెప్పాలి ఏదైనా సరే. మరి ఇవన్నీ వేగిన తర్వాత కొద్దిగా ఉప్పు జల్లితే బేగా ఉడికిపోద్దండి. ఆ దగ్గరికి అయిన తర్వాత కొద్దిగా ఎందుకంటే ఆ నీరుతోనే అది ఉడికిపోద్ది. అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా దాని మీద వేసి కొద్దిగా వేగనించాలా. ఆ పైన ఏమించి మనం ఏం చేయాలంటే, ఇప్పుడు రొయ్యలు ఉన్నాయి కదా, ఆ రొయ్యలు కూడా దాని మీద వేసి అప్పుడు కారం ఇవన్నీ వేసి దగ్గరికి
కొద్దిగా వాటర్తోని మనం దగ్గరికి ఇచ్చేస్తే ఆ పైన గోంగూర వేసి కలిపేసుకుంటే సులువుగా అయిపోద్దండి. అదే చెప్పానమాట. ఏమీ కష్టపడకమ్మా, సింపుల్గా వంటలు చేయి. ఇది లాస్ట్ ఇయర్ మార్చి 25వ తారీఖుని ఇక్కడ ఉన్న ఇంట్లో ఉన్నోళ్ళ దగ్గర నేను ఫోటో దిగానండి. ఆ ఫోటో ఈరోజు నేను పెట్టాను. ఆ డ్రీమ్ సక్సెస్ అయిందనమాట. నాకు అనుకోలేదు అసలు. వంటగది ఎక్కడ అందంగా ఉంటే అక్కడ నేను ఫోటోలు దిగుతాను. ఆ ఫోటో దిగాను అనమాట. అందుకే నేను యాడ్ చేశాను. చూసారా, మనకి ఆశ ఉండాలే కానీ ఆశపడే ప్రాణానికి తృప్తిపరుస్తాడు దేవుడు ఒక్కడే కదండి. మనం ఎప్పుడూ అనుకోలేదు. ఇదిగోండి, అందులోని స్పైసెస్ కూడా వేయమంటే ఇదిగోండి తను వేస్తుంది. ఈరోజు తన చేతి వంట తినబోతున్నాము. నిజంగాను చేస్తుంది, చక్కగా చేస్తుంది. నేను చెప్పలే కానీ కానీ వంటగదిలోకి ఎందుకంటే రొయ్యలు అవన్నీ కదా. ఇప్పుడే కదండి రెస్ట్గా ఉంటుంది వాళ్ళకి. ఫ్యూచర్లో అనేది ఇంకా తప్పదు. ఆడవాళ్ళకి ఎంత ఉద్యోగస్తులైనా ఎంత ఆఫీసర్లైనా సరే వంట అనేది ఇంట్లోనే ఉండాలి. అడిగితే తప్పదు వండుకోవడం. కాబట్టి రెస్ట్ ఇవ్వాల్సిన టైంలో మనం రెస్ట్ ఇస్తే వాళ్ళు హ్యాపీగా వండుకుంటారు. ఇదిగోండి ఇదిగోండి రొయ్యలు ముందుగా కడిగేసుకొని ఉప్పు, కారం, పసుపు వేసి కొద్దిగానండి ఉప్పు వేసి బాగా ఆయించేసి దాన్ని చల్లారిన తర్వాత మేము ఫ్రిడ్జ్లో పెట్టామన్నమాట. మరి ఎందుకంటే అన్ని వంటలు అన్ని కూరలు ఒకరోజు తినలేము కదా, అందుకనమాట. ఇదిగోండి ఇప్పుడు ఈరోజు మరి గోంగూరతోనే వండినప్పుడు అది తీయించామన్నమాట. మేము ఇందులో ఏంటంటే మేము ఇద్దరమే తినాలండి, ఎవ్వరు కూడా మరి గోంగూర ముట్టుకోరు. అందుకే మేమిద్దరికే ఈ వంట వండుకుంటున్నాము. మరి ఎవరైనా వస్తే ఇస్తాము, లేదు అంటే మేమిద్దరే కూర్చొని తినాలా. మరి ఎక్కువైపోతే మా ఇంటి పక్కన కూడా ఉన్నారండి, వాళ్ళకి కూడా మేము కొద్దిగా ఇచ్చేస్తాం అనమాట. ఎందుకంటే 2 రోజుల కన్నా ఎక్కువగా ఏది తినలేం కదా. అది ఇక చూసారా, కారం మరి ఒక 4 గరిటెలండి. మరి కారం బాగా ఉంటేనే బాగుంటుంది గోంగూరకి. అసలు ఎండుమిరపకాయలు వేయాలి యాక్చువల్గా. మరి ఇప్పటికే పచ్చిమిరపకాయలు అవన్నీ ఈ మసాలా కారం మరి స్పైసెస్ కారం కూడా ఉంటుంది కాబట్టి ఎక్కువ ఘాటు ఎక్కువైపోద్ది. యాక్చువల్గా దీనికి ఎండుమిరపకాయ కారం తగిలితే చాలా బాగుంటుందండి. మీరు చూస్తున్నారు కదా, ఇలాంటి వంటలన్నీ వాళ్ళు నేర్చేసుకున్నారనుకోండి, ఫ్యూచర్లోని చక్కగా వండుకొని హ్యాపీగా తినచ్చు. ఎందుకంటే అప్పుడు మైండ్లోకి మేమే గుర్తొచ్చి ఆ వంట అలాగా చేసేస్తారు. ఎప్పుడైనా ఆడపిల్లలు పెళ్ళిళ్ళు అయిన తర్వాత వంటగది అడుగుతున్నారు, వాళ్ళ ఇంట్లో వంటలే నేర్చుకుంటే ఇంకా బాగా చికాకు కూడా ఉండదండి. నేనైతే అలాగే నేర్చుకున్నాను. కొన్ని వంటలు నేర్చుకున్నాను, కొన్ని వంటలు మరి మా ఇంట్లోనివి నేను చేస్తూ ఉంటాను అనమాట. అవన్నీ కూడాను ఎందుకంటే వాళ్ళకి కొన్ని రుచులు అలవాటు పడిపోతారు. కాబట్టి హ్యాపీగా పెళ్ళైన పిల్లలు ఆ అత్తోరింటికి వెళ్ళినప్పుడు వాళ్ళు వంటలు నేర్చుకుంటే హ్యాపీగా ఉంటుంది. చూసారు కదా, ఇదిగోండి మిగతా సామాను ఎక్కడెక్కడ పెట్టాలో అవన్నీ కూడా తను చూస్తుంది అనమాట. మరి సామాను అయితే ఎక్కువగా ఉన్నాయి, కొన్ని మేము తీసేద్దామని అనుకుంటున్నాము. ఎందుకంటే సామాను ఎక్కువ అయితే మాకు కూడా చిరాగ్గా ఉంటుందండి. అందుకే కావాల్సినవన్నీ కూడాను మేము పెట్టుకొని మిగతావన్నీ కూడా మేము బయట ఇచ్చేస్తున్నాము. గోంగూర కూడా అండి తేగానే మరి కడిగేసి అవన్నీ కూడా ఆకులన్నీ ఏరేసి బాగా మరి రుబ్బేసి, అంటే ఉడికించేసిన తర్వాత రుబ్బేసి ఫ్రిడ్జ్లోనే చల్లారిన పెట్టుకుంటాం రెడీగాను. ఎప్పుడైనా ఎమర్జెన్సీగా ఇలాంటి వంటలు ఉన్నప్పుడు చేసుకుంటాం అనమాట. ఎప్పటికప్పుడు తెచ్చి అన్ని రకాలు వండలేం కదా. అందుకే మరి ఏదైనా సరే ఆకుకూరలు ఏమన్నా సరే అంటే పాలకూర మరి మెంతికూర అలాంటివంటే వండేసుకోవచ్చు. కానీ ఇలాంటి గోంగూర అలాంటివి అయితే కొంచెం నిలవ పెట్టుకుంటాం అనమాట. నిలవ పెట్టుకొని ఇలాంటి గోంగూర మాంసం, గోంగూర రొయ్యలు, అలాగే ఏదైనా పచ్చళ్ళ కింద అన్నీ కూడా మేము చేసుకుంటామండి. ఇగో ఇంకోటి ఏంటంటే ఈ పులుపు ఎవరు తినరు, మరి నేను బ్లెస్సీ మాత్రమే తినాలా. మరి అందుకే వండుకుంటున్నాం మాకు. ఇదిగోండి ఎవరైనా వస్తే బాగుండి అనిపిస్తుంది. ఆ టైంలోని కడుపు నిండా భోజనం పెడదామని అనిపిస్తుంది, కానీ మరి ఆ టైంలో ఎవరు రారండి. ఇగో చూసారు కదా, కొత్తిమీర అలాగా కొంచెం వాటర్ వేసి అలా పెడుతుంటాను.
ఎమర్జెన్సీగా వెంటనే కత్తిరితో కట్ చేసి మేము అలా యూస్ చేస్తాం అన్నమాట. ఎందుకంటే ప్రతి చిన్నది కూడా అలా ఫ్రిడ్జ్లో పెట్టి తీసుకొని రావడం అనేది మరి చిరాకు. ఎందుకంటే డైలీ మరి వంట అనేది మరి చేస్తాం కాబట్టి కొత్తిమీర కరివేపాకు మేము బయటే పెట్టుకొని అది వెంటనే మేము కూరల్లోకి వేసుకుంటాం అనమాట. చూసారు కదా మా వంటగది అంతా. ఇంకా బాగా సర్దుకోలేదండి. సర్దుకున్నాక మీకు హోమ్ టూర్ చేసి చూపిస్తాము. ఎందుకంటే ఇంకా సొంత ఇల్లు కదా అని చిన్న బద్ధకం కూడా వచ్చేసింది మాకు. ఇంకోటి ఏంటంటే ఎవరైనా వస్తే బాగుంటుంది మాకు. ఎవరూ రావట్లేదు ఇంకా. ఎందుకంటే అందరూ బిజీగా ఉంటారు కదండి, సెలవులు, వాళ్ళకి రెస్ట్గా ఉండాలనిపిస్తుంది. ఫంక్షన్లు అనుకోండి తప్పదు, ఎలాగైనా వస్తారు పాపం. అది ఇగోండి. ఇప్పుడు కొద్దిగా వెల్లుల్లి రెమ్మలు చితగ్గొట్టి వేయమన్నమాట. మంచి ఫ్లేవర్ వస్తుంది. 2 నిమిషాలు అలాగా ఉడికితుంటే ఆ ఫ్లేవర్ అంతా దిగి చాలా మంచిగా ఇక చూడండి టేస్ట్ చేస్తుంది. బాగుందా? నువ్వు వండింది నీకే బాగుందా? మరి మా సబ్స్క్రైబర్స్కి టేస్ట్ ఎలా చూపించాలా? వాళ్ళందరినీ రమ్మని చెప్దాం. ఇంటికి వస్తే ఏటీఎం లాగా ఏ టైంలో అయినా సరే వంట చేసి పెట్టేస్తాం. చూసారు కదండి గోంగూర రొయ్యలు వండడం అనేది చాలా బాగా వండింది. నేను కూడా టేస్ట్ చేశానండి. థ్యాంక్ యూ వెరీ మచ్ అండి.